ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయ గాథలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చేసిన పనులు చెప్పుకోకపోతే ప్రత్యర్థులు చెప్పే అబద్ధాలు జనంలోకి వెళ్తాయని, ఈ విషయంలో పార్టీ క్యాడర్ అప్రమత్తంగా వ్యవహరించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండల కేంద్రంలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అలాగే ముందుగా యలమంచిలి నియోజకవర్గంలో 41,000 పార్టీ సభ్యత్వాలు చేసినందుకు టీడీపీ క్యాడర్ లోకేష్ అభినందించారు. అలాగే 3 సార్లు ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్న ఆదిరెడ్డితో పాటు పార్టీకి ఉత్తమ సేవలందించిన పలువురు కార్యకర్తలకు సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. 95లో ఎట్లయితే నేను పనిచేశానో, కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి, నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మీరు ఈ రోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 సిబిఐ ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడిందని కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. మీరందరూ ఒక్కసారి గాని చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాని, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలు కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పినా ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు, ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడు. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే కర్నూలు జిల్లా ఆస్పరా మండలం కైరుపల్ల వీరబ్రహ్మేంద్ర స్వామి భద్రకాళి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరిగే పిడకల సమరం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండి ఎంతో ఉత్కంఠ రేపిన ఈ కార్యక్రమంలో 2 వర్గాలుగా అశేష భక్తజనం ఒకరిపై ఒకరు పిడకలతో కొట్టుకున్నారు. ఉదయం కుప్పలుగా పోసుకున్న పిడకలు సాయంత్రం సమరం ముగిసేసరికి పిడకలన్నీ పొడి పొడిగా మారిపోయాయి. ఈ పిడకల సమరంలో చెదురు ముదురు ఘటనలు తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. స్వల్ప గాయాలైన వారు స్వామి విభూతి రాసుకుంటే నయం అవుతుందని భక్తుల నమ్మకం. పిడకలు సమరం ముగిసిన నేపథ్యంలో కైరుపల్ల నుండి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. కైరుపల్ల పిడకల సమరం ప్రశాంతంగా ముగిసింది. ఏదైతే ఉదయం నుంచి ఉత్కంఠ రేపిన ఈ పిడకల సమరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో చెదురుముదురు అంటే కొంతమందికి చిన్న చిన్న గాయాలు తప్ప మిగతాదంతా ప్రశాంతంగానే జరిగింది. అయితే ఈ చిన్న చిన్న గాయాలు కూడా ఏదైతే వీరభద్రస్వామి విభూతి కానీ ఆ ఆధారం కానీ రాసినట్లయితే నయమైతేని భక్తులకు ప్రగాఢ విశ్వాసము. మరి ఇక్కడ కొంతమంది చిన్న చిన్న గాయాలు పడిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఏ ఊరు? మాది ఇదే ఊరండి. ఓకే. మాకు ఈ నుగ్గులాట అనేది త్రిశంకు మహారాజులు ఉన్న కాలం నుంచి నడుస్తుంది. వాళ్ళు ఉన్నప్పటి నుంచి జరుగుతుంది కాబట్టి మేము కూడా దాని ఆచారంగా నడుపుతున్నాం. మాకు ఇక్కడ దెబ్బలు ఇక్కడ కానీ ఆయనకి ఇక్కడ ముక్కుకు కానీ తగిలినాయి. ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా స్వామివారి ఆంగారం తీసుకుని, ఈ ఆంగారం ఉందా ఇది 2 రోజులు లేదా 3 రోజులకే నయమైపోతుంది. ఈ ఆంగారం తీసుకుంటే ఈ పిడకల సమరం చూడడానికి ఎక్కడో 7 గ్రామాల ప్రజలందరూ వచ్చి 2 వర్గాలు విడిపోతారు. అంటే గొల్ల, ఎస్సీ, ఎస్టీ, కమ్సలోళ్ళు అమ్మవారి వర్గం తరపున ఉంటారు, మిగతా క్యాస్ట్ అంతా వీరభద్ర స్వామి వర్గంగానే ఉంటారు. ఈ నుగ్గులాట మాకు ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు కాళికాదేవి హందిరే ఒడ్డున పేడ ఎత్తేస్తుండగా వీరభద్ర స్వామి కనపడగా ఆ కాళికాదేవి స్వామివారిని పిలిచిందంట. స్వామి పేడగంప పైకి ఎత్తరాండి అంటే ఆ స్వామి ఉండి స్వామిని పేడగంప పట్టుకోకుండా అమ్మవారి చేపట్టుకుని లాగినాడు. అందువల్ల నా అమ్మవారికి కోపం వచ్చి, నా చేపట్టుకుని లాగుతావా, మా ఊరు లేకరా, మా ఊరితో నిన్ను కొట్టిస్తా అని అమ్మవారి ఇట్లా ఊరిలోకి వచ్చేటప్పుడు మా వీరభద్ర స్వామి వర్గాలను కొట్టిస్తారు. అందువలన వాళ్ళు కొట్లాడేటప్పుడు మాకు ఇలా పిడకల సమరం వచ్చేసింది. చెప్పండి, మీకు ఎక్కడ గాయం తగిలింది? పిడకల సమరంలో పిడకల సమరం. ఓకే, ఎక్కడ కొట్టారు? పిడికల ఆడేటప్పుడు తగిలినవి. బ్లడ్ వచ్చింది కదా? బ్లడ్ వచ్చినది. మేము ఆంగారం అంటించుకుంటాము. ఆంగారం అంటించుకుంటే 3 రోజుల కల్లా నయమైపోతాయి. అంటే ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? మేము అప్పుడు పెద్దల కాటు నుండి అట్లే ఉంది.
ఇప్పుడు మేము కూడా అట్లా ఆడుతున్నాం. అంటే ప్రతి ఏటా వస్తుంటారా? ప్రతిసారి ఉగాది ప్రతి సంవత్సరం ఎప్పుడు ఆడేది పిల్లలు అట్లా ఏం అట్లా ఈరోజు ఎక్కడైనా ఏముండదు. ఇంకా ఆటలోనైతే కష్టంతో ఆడొచ్చు, గుడి పోయి చింతలోనైతే ఏముండదు. ఇంకా మరి కలిసి ఇంటికి పోయేది మరి మాట్లాడుతుండే అంతే. కసిగీసి ఏమనేది ఉండదు అనమాట. గుడి పోయి చింతలోనే మామూలు కొట్టుకుని అంతే కసి. మరి గుడి పోయి చింతలోనే అన్నదాములతోనే ఉంటాం మా ఊర్లో ఖైరపుల్లో. ఏదైతే ఇక్కడ అంటే అశేష భక్తజనం ఇక్కడ పాల్గొన్నారు, ఎలాంటి కసి లేదు, వ్యక్తిగత రాగద్వేషాలు లేవు, కేవలం దేవుని మీద భక్తితో మేము 16 గ్రామాల ప్రజలంతా ఇక్కడ వచ్చి ఈ పిడకల సమరంలో పాల్గొంటున్నాము. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక శోభ తప్పితే వేరేది కాదని చెప్తున్నారు. అయితే ఉదయం మనం ఏదైతే చూసినామో అంటే ఇక్కడ చాలా పిడకలు కుప్పలుగా పోసి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం చూస్తే. అయితే ఇప్పుడు మనం విజువల్స్లో గమనించినట్లయితే ఈ పిడకలన్నీ కూడా పొడి పొడిగా మారి అంటే ఇక్కడ తొక్కేసిన పరిస్థితి లేదా ఒకరికొకరు కొట్టుకొని రాలిపోయిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ఈ పిడకలు కావచ్చు, ఇలా అంటే ఏదైతే ఈ టెంపుల్కు ఉన్న ఈ మార్గంలో అంటే ఊరు సావిడి కట్ట నుంచి టెంపుల్ వరకు ఈ రహదారి అంతా కూడా ఉదయం అయితే పిడకలు సుమారుగా 6-7 కుప్పలు పిడకలు రాసిపోసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఈ సమరం ముగిసిన వెంటనే అంటే జనాలు ఎవరికి వాళ్ళు అటు ఇటుగా వెళ్ళిపోయిన తర్వాత ఈ పిడకలంతా నుసినయి పొడి పొడిగా కనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో దీన్ని కూడా కొంతమంది అంటే భక్తాదులు వారి దీన్ని బట్టి అంటే ఇక్కడ ఒకవేళ పిడకలు కొట్టుకునేటప్పుడు పిడక దొరికినా అది పొలంలో వేసుకుంటే పంటలు బాగుండుతాయని, అదేవిధంగా కొంతమంది దీన్ని సంచుల్లో పెట్టుకొని పంట పొలాలకు అంటే భక్తితో చల్లుకునే పరిస్థితి. అంటే ఈ విధంగా ఇక్కడున్న ఈ పిడకల పొడిని తీసుకెళ్లి పంటలకు వేసుకుంటే పంటలు మంచి పండుతాయని, ఏదైతే వీరభద్రుడు అదేవిధంగా భద్రకాళికి కేవలం ఒక ప్రేమ వ్యవహారంలో అప్పట్లో జరిగిన చిన్న ఘర్షణ ఇది ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వేడుకలు హిందూ సంప్రదాయాన్ని ఆచార సంప్రదాయాల్ని మరింత నిలబెడతాయి. ఇక్కడ ఎలాంటి రాగద్వేషాలు లేవు, అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాము. ఏదైతే ఈ పిడకల సమరం ముగిశాక స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత కూడా అందరూ రాజు అయిపోయి ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోతామని ఇక్కడ భక్తజనం అయితే చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే పోలీసులు కూడా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు. అదేవిధంగా 10-15 మందికి సాధారణంగా కంటికో చెవికో ముక్కుకో తగలడం కామన్ అని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి ఉత్సవాలకు అంటే సోదరభావంతో అన్ని గ్రామాల ప్రజలు పాల్గొనడం ఎంతో హర్షదాయకమని అందరూ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో. కడప జిల్లా మద్దిరెడ్డిపల్లె గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దాయాదుల మధ్య రేకెత్తిన భూ వివాదం నిండు ప్రాణం బలి తీసుకుంది. భూమి కోసం ఇరు వర్గాలు గొడవకు దిగి పెసల నారాయణ రెడ్డి అనే వ్యక్తిని కత్తులు గొడ్డలితో మరో వర్గం వారు నరికి చంపారు. ఘటనలో ఇరు వర్గాల వారికి తీవ్ర గాయాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు కూడా చెప్పారు. గొడవపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను స్టేషన్కు తరలించారు. అంతా ఊర్లో లైఫ్ పడి వచ్చిన ఈ భూమి కోసమే మళ్ళా లైఫ్ పడి మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏదో పనులు చేసుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను విద్యార్థులు శవయాత్ర చేపట్టారు. యూనివర్సిటీకి చెందిన 30 అంగుళాల భూమిని కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని ఏబీవీపీ కార్యకర్తలు హెచ్చరించారు. అనంతరం యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. नहीं चलेगी नहीं चलेगी बस हमारा है हमारा है हमारा है बस हमारा है
మన ల్యాండ్ మనకి బ్యాక్ కావాలని చెప్పి మనం ఎంత ధర్నాలు చేస్తున్నా సరే కూడా ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా పోలీసులను పంపించి మన పైన లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. అలాగే నిన్న హెలిప్యాడ్ దగ్గర ఏబీవీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ ప్రొటెస్ట్ కోసం ధర్నా కోసం అంటే పోతుంటే దొరికిన కార్యకర్తలను కనిపించిన విద్యార్థులందరినీ వ్యాన్ లోకి ఎక్కించి మరి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లి మిస్బిహేవ్ చేయడం జరిగింది. అలాగే అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళపైన కూడా మిస్బిహేవ్ చేసి మరి లేడీ కానిస్టేబుల్స్ లేకుండా సరే తీసుకొని పోవడం జరిగింది. ఇదేనా రేవంత్ రెడ్డి పాలన? ఇదేనా రేవంత్ రెడ్డి నీ దొంగల పాలన, దోపిడీ పాలన? నువ్వు పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి నీకు యూనివర్సిటీ ల్యాండ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ నువ్వు ఉంటావు. దోచుకోవడానికే ముందుంటావు. దోచుకోవడానికేనా నువ్వు పాలనలోకి వచ్చింది, లేదా ప్రజలకి పరిపాలన చేయడానికి వచ్చావా? రేవంత్ రెడ్డి ఇదే సంవత్సరంలో ఏబీపీ సంవత్సరంలో ఇదే చెప్తున్నాం. మా 400 ఎకరాలు నువ్వు బ్యాగ్ గన్నకి ఇవ్వకపోతే జాతీయ స్థాయిలో మేము ఉద్యమాలు చేపడతాం. అసెంబ్లీని ముట్టడి కూడా చేస్తాం కావాలి అంటే. రేవంత్ రెడ్డి కబడ్డా ఇదే చెప్తున్నా. అసెంబ్లీ మొత్తం వడికిపోతుంది. మా 400 ఎకరాలు మాత్రం మాకు బ్యాగ్ మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ నుంచి కదిలేదే లేదు. రేవంత్ రెడ్డి నువ్వు పోలీసులు పంపించుకుంటూ ఎవరిని పంపించుకుంటే పంపించుకో. విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ కి ఏగదు పట్టింది చూసావా నువ్వు? కేసీఆర్ కి గద్దె దించడానికి ఏబీపీ ముందుకు వచ్చింది. కేసీఆర్ గద్దె దిగడానికి 9 సంవత్సరాలు టైం పట్టింది. కానీ నీకు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు కూడా టైం పడదు. నెక్స్ట్ ఇయర్ దింపుతారు. ఏ ప్రజలైతే నిన్ను గెలిపించారో అదే ప్రజలు నిన్ను గద్దె దించుతారు. రెడీగా ఉండు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హైత్ నగర్లోని లక్ష్మీప్రియ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీలో ఒక స్క్రాబ్ గోదాంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని స్క్రాబ్ గోదాం యాజమాని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ కళ్యాణరాజు సమావేశం నిర్వహించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురం శివారులో సోమవారం సాయంత్రం 3 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో క్రైమ్ సిబ్బందితో గంజాయి అమ్ముతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం వారి దగ్గర నుండి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో తమ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని వెల్లడించారు. పల్లి మండల పరిధిలోని బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో ఈరోజు సాయంత్రం 3 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు. ఆ చుట్టుపక్కల వచ్చేవారికి పోయేవారికి అవసరం ఉన్న వాళ్ళకి సమాచారం మీద అమ్ముతున్నారన్న విషయం తెలుసుకొని మేము మా క్రైమ్ సిబ్బందితో పాటు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్రహ్మానందపురం అవుట్స్కట్స్లో ఒక 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పేర్లు ముత్యాల మనోజ్ కుమార్, అహ్మద్ బాషా, ఖైలా ప్రవీణ్. 3 వ్యక్తులు కూడా ఇందులో మనోజ్ కుమారు, అహ్మద్ బాషా అనేవాళ్ళు ఇద్దరు తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వాళ్ళు. ఖైలా ప్రవీణ్ అనే వ్యక్తి కొల్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తి. 3 కూడా గంజాయి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. 3 వద్ద నుంచి సుమారు 3 కిలోల గాంజా 3 కవర్లలో ఉండగా స్వాధీనపరచుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. 3 కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గాంజా మీద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గాంజా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఒక 2 బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఎక్కడున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెడ్లర్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భం. సుమారుగా ఈ లాస్ట్ 1.5 మంత్ కాలంలో
30 మంది దాకా రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది. 30 మంది కూడా ఈ మధ్య వీళ్ళతో కలిపి సుమారు 30 మంది వీళ్ళందరూ కూడా రిమాండ్లోనే ఉన్నారు జైల్లో. పోలీస్కి ఈ ప్రత్యేకంగా గాంజా మీద దృష్టి పెట్టారనే దానికి నిదర్శనం. ఇక ముందు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీని మీద గట్టిగా కఠినంగా ఉండడం జరుగుతుంది. ఎవరైనా సమాచారం గాంజా పెడ్లర్స్ సంబంధించి కానీ కన్జ్యూమర్స్ సంబంధించిన సమాచారం ఇస్తే వాళ్ళకి జర్మన్ స్టార్టప్ ఇసార్ ఏరోస్పేస్ ప్రయోగించిన తొలి రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఇసార్ ఏరోస్పేస్ కొంత సామర్థ్యంతో మానవరహిత స్పెక్ట్రమ్ రాకెట్ ప్రయోగానికి పూనుకుంది. మెట్రిక్ టన్ను బరువున్న చిన్న మధ్య తరహా ఉపగ్రహాలతో ఈ రాకెట్ రూపొందించబడింది. నార్వేజియన్ అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే టేకాఫ్ అయిన 40 సెకండ్లలోకే నేలపై పడి పేలిపోయింది. దీంతో భారీ విస్ఫోటనం జరిగింది. అయితే దీన్ని ప్రారంభ పరీక్షగా స్పేస్ సెంటర్ తెలిపింది. తొలి ప్రయత్నం విఫలమైన ఒక పాఠం నేర్పించినట్లుగా స్పేస్ సెంటర్ వెల్లడించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరాన్తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబు దాడి చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇరాన్పై అదనపు సుంకాలు విధిస్తామని వెల్లడించారు. ఇంతకు మునుపెన్నడూ చూడని విధంగా దాడులు జరుగుతాయని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇకపోతే ఇప్పటికే అణు ఒప్పందంపై అమెరికాతో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ తిరస్కరించింది. మరోసారి అణు ఒప్పందంపై ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం. On my list of things to watch, and as you probably know, I sent them a letter just recently, and I said, you're going to have to make a decision one way or the other. గుజరాత్లో లక్షలాది మంది వజ్రాల పరిశ్రమ కార్మికులు సమస్యల సుడిగుండంలో అల్లాడిపోతున్నారు. వజ్రాల ప్రాసెసింగ్ రంగంలో ప్రసిద్ధి చెందిన సూరత్లో దాదాపు 2500 యూనిట్లలో సుమారు 10 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రపంచంలో దాదాపు 90% ముడి వజ్రాల కటింగ్, పాలిషింగ్ ఇక్కడే జరుగుతాయి. వందలాది మంది కార్మికులు డిమాండ్లను పరిష్కరించాలంటూ భారీ ప్రదర్శన నిర్వహించారు. 2 ఏళ్ల నుంచి వజ్రాల పరిశ్రమ మాధ్యంలో కొట్టుమిట్టాడుతున్నామని డైమండ్స్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు భవేష్ టంక్ తెలిపారు. కార్మికులకు సరైన పని, వేతనం ఉండటం లేదు అన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తమ సమస్యలను సీఎం భూపేంద్ర పటేల్ కు విన్నవించుకున్నారు. હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા લાખો રત્ન કલાકારોને આશા હતી, અમને પણ આશા હતી કે ગુજરાતની અંદર ભયંકર મંદીનો માહોલ જ્યારે હીરા ઉદ્યોગમાં ચાલી રહ્યો છે, આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાતની સરકાર રત્ન કલાકારોની વહારે આવશે. પરંતુ આ બજેટની અંદર રત્ન કલાકારોને કોઈ પણ લાભ નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે. સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી. સહાય ચૂકવવા માટે મોઢું ફેરવી દીધું છે એવું આ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ બજેટની અંદર રત્ન કલાકારોનો કોઈ સમાવેશ નથી, હીરા ઉદ્યોગનો કોઈ સમાવેશ નથી. જે ઉદ્યોગથી તંત્ર મજબૂત બન્યું છે, જે મેળવે છે, જે ઉદ્યોગથી ગુજરાતને વિદેશી હુડિયામણ કમાઈને આપતો ઉદ્યોગને આજે સરકારની જરૂર હતી, તો સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી. આવનારા દિવસોની અંદર આના ભયંકર પરિણામો સરકારે નવાઈની વાત નથી, કારણ કે સરકારે ગુજરાતની અંદર સુરત અને અમદાવાદ અને હરેક સિટીની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે. ગુજરાત સરકારે રત્ન કલાકારોની દરકાર લીધી નથી. તો ગુજરાત સરકારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર રત્ન કલાકારોને